ఫిబ్రవరి 6, 2026 అది అరేబియన్ సముద్రం. ముంబైకి పశ్చిమంగా సుమారు 100 నాటిక మైళ్ళ దూరంలో సముద్రం చాలా ప్రశాంతంగా కనిపించింది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక అంతర్జాతీయ రహస్యమైన ఆట జరుగుతోంది. ఆ రోజు భారత్ కోస్ట్ గార్డ్ ఒక పెద్ద నిర్ణయమే తీసుకుంది. 3 ఆయిల్ ట్యాంకర్లు, అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న నౌకలు, ఇరాన్ షాడో ఫ్లీట్ తో ముడిపడి ఉన్నాయన్న అనుమానాలు. ఆ 3 నౌకలు ఇవే. ఆ 3 నౌకలు స్టెల్లా రూబీ, ఆస్ఫాల్ట్ స్టార్, AI జార్జియా. ఇప్పుడు ఈ 3 నౌకలు ముంబై తీరానికి తీసుకువెళ్లబడి విచారణలో ఉన్నాయి. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అసలు షాడో ఫ్లీట్ అంటే ఏంటి? అమెరికా 2018 నుంచి ఇరాన్ పై కఠిన ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ తన ఆయిల్ ను నేరుగా అమ్మలేకపోయింది. అయితే అప్పుడు ప్రపంచంలో ఒక రహస్యమైన వ్యవస్థ ఏర్పడింది. అదే షాడో ఫ్లీట్ లేదా డార్క్ ఫ్లీట్. అంటే నౌకలు తరచుగా పేర్లు మారుస్తూ ప్రయాణం చేస్తుంటారు. అలానే జెండాలు కూడా మారుస్తూ ఉంటారు. AIS ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సిగ్నల్స్ ను కూడా ఆఫ్ చేస్తారు. సముద్రం మధ్యలో షిప్ టు షిప్ ఆయిల్ ని బదిలీ చేస్తుంటారు. ఇలా ఆంక్షలను ఎగ్గొట్టే ప్రయత్నాలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 600కు పైగా ట్యాంకర్లు ఈ డార్క్ ఫ్లీట్ లోనే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ఆపరేషన్ భారత్ కోస్ట్ గార్డ్ సీ ఎయిర్ కోఆర్డినేటెడ్ ఆపరేషన్ చేసింది. 55 నౌకలు, 10-12 ఎయిర్ క్రాఫ్ట్, 24 గంటల నిఘా. ముంబై సమీపంలో ఈ 3 నౌకల కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. ప్రధాన అనుమానం ఏంటంటే షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆయిల్ బదిలీ చేసే ఆంక్షలను ఎగ్గొట్టడం. అందుకే ఈ 3 ట్యాంకర్లను ముంబైకి తీసుకువెళ్లి అంకరేజ్ లో నిలిపారు. అయితే దుబాయ్ లో ఉన్న భారత వ్యాపారి జుగ్విందర్ సింగ్ బ్రా ఈ 3 నౌకల యజమాని. అతని వాదన ఏంటంటే ఒక్క చుక్క స్మగ్లింగ్ లేదు, ఇది కేవలం డిస్ట్రెస్ లో ఉన్న ఒక నౌకకు సహాయం మాత్రమే. అతను చెప్పింది ఏంటంటే AI జార్జియా షిప్ స్క్రాప్ అయ్యేందుకు వెళ్తోంది. 150 నాటికల్ మైళ్ళ దూరంలో బంకర్స్ అయిపోయాయి. దీనికి ఆస్ఫాల్ట్ స్టార్ 20 టన్నుల ఇంధనం ఇచ్చింది. అలానే స్టెల్లా రూబీ తాగునీళ్ళు ఇచ్చింది. ఇవన్నీ కోస్ట్ గార్డ్ పర్మిషన్ తోనే జరిగాయని చెబుతున్నాడు. అతను భారత అధికారులపై డెఫమేషన్ కేసు వేస్తానని కూడా హెచ్చరించాడు. ఏప్రిల్ 2025లో US ట్రెజరీ OFAC ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ కంట్రోల్ బ్రార్ కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఆ కంపెనీలు ప్రైమ్ ట్యాంకర్స్ LLC ఇన్ దుబాయ్, గ్లోరీ ఇంటర్నేషనల్ FZ LLC, గ్లోబల్ ట్యాంకర్స్ ప్రైవేట్ లిమిటెడ్, BNP సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవన్నీ కలిపి 30కి పైగా ట్యాంకర్లు ఉన్నాయి. అమెరికా ఆరోపణ ఏంటంటే ఇవి ఇరాన్ ఆయిల్ ట్రేడ్ కు సహకరిస్తాయి. అయితే భారత్ ఎందుకు అంత కఠినంగా వ్యవహరించిందంటే భారత్ సాధారణంగా బ్యాలెన్స్ పాలసీ ఫాలో అవుతుంది. ఒకవైపు అమెరికాతో స్ట్రాటజిక్ భాగస్వామ్యం, మరోవైపు ఇరాన్ చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్. కానీ భారత తీర ప్రాంతంలో అక్రమ ఆయిల్ బదిలీ అనుమానం వస్తే భారత్ నిర్లక్ష్యం చేయదు. ఇది 3 విషయాలు మనకు క్లియర్ గా చూపిస్తుంది. సముద్ర భద్రతపై భారత్ సీరియస్ గా ఉంది. అంతర్జాతీయ ఒత్తిళ్లను సమతుల్యం చేయాలనుకుంటుంది. షాడో ఫ్లీట్ కార్యకలాపాలను నిరోధించాలనే సంకేతం. అయితే ఇప్పుడు చాలా మంది ప్రశ్న ఏంటంటే ఇది ఆయిల్ ధరలను పెంచుతుందా? అదేం లేదు. ఈ 3 నౌకలు గ్లోబల్ ఆయిల్ సరఫరాలో చాలా చిన్న భాగం మాత్రమే. బ్రెంట్ క్రూడ్ ధరల్లో పెద్ద మార్పు లేదు. ఇండియన్ బాస్కెట్ కూడా స్థిరంగానే ఉంది. అయితే ఇది ఒక పెద్ద మెసేజ్ ని ఇస్తుంది. భారత సముద్రం ఇక షాడో ఫ్లీట్ కు సేఫ్ రూట్ కాదు అని. ఇక మీదట భారత సముద్రంపై షాడో ఫ్లీట్ చేయాలంటే భయపడతారు. జియో పొలిటికల్ కోణం పరంగా చూసుకుంటే ఈ ఘటన ఒక సాధారణ సీజ్ కాదు. ఇది US ఇరాన్ ఉద్రిక్తతల మధ్య భారత్ అమెరికా సంబంధాల నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతీయ రాజకీయాల ప్రభావంలో ఒక స్ట్రాటజిక్ సంకేతం. ఇరాన్ ఇప్పటికే సంబంధం లేదని ఖండించింది. అయితే అంతర్జాతీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే ఇది ఆంక్షల ఎగవేతపై భారత్ కఠిన వైఖరి అని. అయితే ఇప్పటి వరకు పరిస్థితి ఏంటంటే ఈ 3 నౌకలు ముంబైలోనే ఉన్నాయి. విచారణ కొనసాగుతుంది. ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదు. కార్గో, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డేటా పరిశీలనలో ఉన్నాయి. ఇంకా అసలు నిజం బయటకు రావాల్సి ఉంది. సముద్రం ప్రశాంతంగా కనిపించిన దాని లోతుల్లో ప్రపంచ రాజకీయాల అలలు ఉప్పొంగుతుంటాయి. ఈ 3 నౌకలు కేవలం ట్యాంకర్లు మాత్రమే కావచ్చు, కానీ వాటి వెనక ఉన్న కథ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆంక్షలు, జియో పాలిటిక్స్ మరియు సముద్ర భద్రతతో ముడిపడి ఉంది. అసలు ఇది స్మగ్లింగ్ ఆపరేషనేనా లేక నిజంగా ఒక డిస్ట్రెస్ సహాయం? నిజం త్వరలో బయటపడనుంది. అప్పటి వరకు భారత సముద్ర సరిహద్దుల్లో నిఘా మరింత కఠినమవుతుంది. జై హింద్.